హలో అండి. నేను ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పేస్ట్ అనమాట. పచ్చి కొబ్బరి, అల్లం, చిల్లుల్లిపాయలు, ధనియాలు వేసి పేస్ట్ చేశానండి. ఇందులోకి ఉప్పు, కారం కలిపేసి వంకాయల్ని 4 వైపులా కట్ చేసుకొని ఈ వంకాయల్లోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులోకి స్టఫింగ్ చేద్దామండి. ఒక గిన్నె పెట్టుకొని నేనైతే మట్టి గిన్నె పెట్టానండి. అందులో ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ వంకాయల్ని ఇందులో వేసుకుందామండి. ఒక్కొక్క వంకాయని చక్కగా వేసుకొని దీని మీద కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుందాం. ఆల్రెడీ వంకాయల్లో సాల్ట్ వేసాం కదండి, అందుకని కొద్దిగా తక్కువ వేసానండి సాల్ట్. కారం అయితే నేను లాస్ట్కి వేస్తానండి. ఈ వంకాయల్ని వేరే సైడ్ కూడా ఇంకా తిప్పేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. ఈ జార్లో పేస్ట్ చేసి పెట్టాం కదా, అందులోనే వాటర్ వేసుకొని ఇందులో వేసిద్దాం. ఇంకో 5 minutes అలా పెట్టేస్తే కూర రెడీ అవుతుంది. ఇందులో కొద్దిగా కారం, కొత్తిమీర వేసేసి ఒక 2 minutes అలా పెట్టేస్తే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. మనకిష్టమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.